జాతిపిత మహాత్మా గాంధీజీ 78వ వర్ధంతి సందర్భంగా గుంటూరులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో గాంధీజీ సందేశం సమకాలీన భారత్ అనే అంశంపై చర్చాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జన చైతన్య వేదిక రాష్ట అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ లౌకికవాదం అంటే దేవుణ్ణి వ్యతిరేకించడం కాదని, మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తూ మతరహిత పాలన కొనసాగించడమే గాంధీజీ ఆశయమని చెప్పారు. బుద్ధుడి తర్వాత ప్రపంచాన్ని అంతగా ప్రభావితం చేసిన వ్యక్తి గాంధీజీ అని, అహింస అనే ఆయుధాన్ని ప్రపంచానికి అందించిన మహనీయుడని కొనియాడారు. పైచులకు ఉన్నప్పుడు 100 సంవత్సరాల పైన ఒక మహిళ ఏఐసిసి అధ్యక్షురాలు కావటం అంటే అది భారతదేశంలో సాధ్యమైంది, అది గాంధీ వల్లనే సాధ్యమైంది. అది అట్లా చాలామంది మహిళలు నాయకత్వాన్ని ప్రోత్సహించాడు ఆయన. అందువల్ల ఇప్పుడు మహిళా బిల్లు వచ్చినా, ఇప్పుడు మహిళలు ఇంత అభివృద్ధి చెందిన దానికి పునాది వేసిన వ్యక్తి మహాత్మా గాంధీ. దళితుల యొక్క సమస్యలను ఆయన చాలా తీవ్రంగా కలిచివేశాయని, ఒక మతంలో పుట్టి ఒకే దేశంలో ఉంటూ ఒకళ్ళని తక్కువ జాతిగా చూడటం ఏంటి, నీ గుళ్ళోకి రావద్దు అంటేంటి, ఏ శాస్త్రం చెప్పింది చెప్పండి, దళితులను అస్పృశ్యులుగా చూడమని ఏ శాస్త్రం చెప్పింది చెప్పండి అని చెప్పి శాస్త్రాలు మొత్తం పండితుల ముందు పెట్టాడు ఆయన. మనకున్న అన్ని సిద్ధాంతాలని, అన్ని ఆచరణ, అన్ని వేదాలు, ఉపనిషత్తులు, ఉద్గ్రంథాలు మొత్తాన్ని అందరి ముందు పెట్టాడు. ఏ గ్రంథంలో ఎక్కడ భారతదేశంలో అస్పృశ్యత పాటించవచ్చు అని ఎక్కడ చెప్పారో చెప్పండి అని చెప్పి ప్రశ్నించాడు ఆయన. ఎవరు చెప్పలేకపోయారు. అందుకనే భారతదేశ అస్పృశ్యతను ఒక బ్లాట్ అని చెప్పి, ఒక మచ్చ అన్నాడు. బీహార్ లాంటి చోట భూకంపం వస్తే ఆ భూకంప బాధితులను పలకరించడానికి వెళ్ళి, చాలా పెద్ద భూకంపం అది, ఆ భూకంప బాధితులు పలకరించడానికి వెళ్ళి, వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళి, ఏంటి ఇలా జరిగిందంటే భారతదేశం వేల సంవత్సరాలుగా దళితులనే వాళ్ళని అస్పృశ్యులుగా చూసి సమాజానికి దూరంగా పెట్టారు. దానికి భగవంతుడు కోపగించుకొని శాపం పెట్టడం వల్ల అంటే సెన్సిటైజ్ చేస్తాను, ప్రజల్ని సెన్సిటైజ్ చేయడానికి మనం చేసిన పాపానికి ఇది ప్రతిఫలం అని చెప్పి ఆయన ప్రజలందరూ ఆశ్చర్యపోయాడు. నిజమే కదా అని చెప్పి అప్పుడు దేవాలయ ప్రవేశం అనే కార్యక్రమాన్ని చేపట్టి అనేక గ్రామాల్లో అస్పృశ్యులకు సేవ చేయటం అంటే ఆయన హరిజన సేవక సంఘాన్ని ఒకటి స్థాపించాడు. హరిజన సేవక సంఘం అనేది హరిజనుల కోసం కాదు, ఆయన అగ్రవర్ణాల వాళ్ళు హరిజనుల కోసం సేవ చేయటం ఆయన ఉద్దేశం. హరిజన సేవక సంఘం చాలామంది అనుకుంటారు అది ఒక దళిత సంఘం అనుకుంటారు, కాదు, అది అగ్రవర్ణాల్లో ఉన్న పెద్దవాళ్ళంతా దళితుల కోసం సేవ చేయండి, మీకు ఇది మహద్భాగ్యం, ఇది చేస్తే మీకు పుణ్యం దక్కుతుంది, మీకు భగవంతుడు ఆశీర్వదిస్తాడని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి ఆ రోజు పెద్ద పెద్ద స్వాతంత్ర సమర యోధులు, ఉన్నవ లక్ష్మణారాయణ లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, అనేక మంది పెద్దవాళ్ళంతా హరిజన సేవ చేసి దేవాలయ ప్రవేశం చేసి తరించారు వాళ్ళంతా కూడా. అందువల్ల సమాజాన్ని ఇంటిగ్రేట్ చేయడం కోసం ఆయన కులాలని, మతాలకు అతీతంగా ఆయన ప్రయత్నం చేసేవాడు. లౌకిక భావన అంటే అది మతరహితం కాదు. అది చాలామంది ఈ 70 సంవత్సరాలు భారతదేశంలో జరిగిన ఒక అపవాదం ఏంటంటే, సెక్యులరిజం అంటే రిలీజన్ ఇర్రిలీజియస్ కాదు, ఎవరు రిలీజియన్లో వాళ్ళు ఉండి సమన్వయంగా ఉండటం, అది సామరస్యంతో ఉండటం. ఆ సామరస్యాన్ని విస్మరించి లౌకికవాదం అంటే అది యాంటీ రిలీజన్ అనే ఒక దృక్పథం ప్రచారం అయిపోయింది. అది దేవుని గుడికి వెళ్ళటం అంటే తప్పు, లేకపోతే దేవాలయానికి వెళ్ళటం అంటే తప్పు, లేకపోతే ఇంకొకటి మత ఆచారాలను నిర్వహించడం అంటే తప్పుగా భావించడం వల్ల చాలా నష్టం జరిగింది. లౌకికం అంటే ప్రభుత్వ విధానాల్లో రేషనాలిటీ ఉండాలి. 1905, 1918 ఆ ప్రాంతాల వరకు, 17 ఆ ప్రాంతాల వరకు అతివాదులు మనందరికీ లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల్ గంగాధర్ తిలక్, వీళ్ళు 4 అడుగులు ముందుకేశారు. మొట్టమొదటిసారిగా బాల్ గంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని పొంది తీరాలి. కొన్ని బెంగాల్ విభజన ఫలితంగా కొన్ని ప్రజా ఉద్యమాలు నిర్వహించారు వాళ్ళు. కానీ భారత జాతీయోద్యమం ఒక ప్రజా ఉద్యమంగా మలసబట్టడం అనేది గాంధీ గారి వల్లే అయింది. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చాక ఇక్కడ కొన్ని ఉద్యమాలు చేశాడు, నీలిమందు రైతుల కోసం, అలాగే బార్డోలీ సత్యాగ్రహం, ఇవన్నీ కూడా. అది అయ్యాక మొదటి అవకాశం 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. 20లో సహాయ నిరాకరణ ఉద్యమం, 30లో ఉప్పు సత్యాగ్రహం, 42లో క్విట్ ఇండియా ఉద్యమం, ఇంకా ఇతర ఉద్యమాలు కొన్ని చేసిన గాంధీ వచ్చాక 3 దశకాల్లో 3 పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ఈ ఉద్యమాలన్నింటిలో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు, కోట్లు.
అనేక మంది తమ వృత్తులను వదిలేసి వచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆస్తులు జాతి కోసం దానం చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా అనేక మంది కళాశాలలు, పాఠశాలలు, ఇప్పుడు మనకు శారదా నికేతనం అలా స్థాపించబడినటువంటి సంస్థ. అంటే నా పాయింట్ ఇక్కడ, గాంధీ జాతీయోద్యమాన్ని ఒక ప్రజా ఉద్యమం, మాస్ మూమెంట్గా మార్చిన ఘనత ఆయనకి దక్కు. దానికి అనేక పరిమితులు, విమర్శలు ఇవన్నీ ఉన్నాయి. నేను మా క్లాసుల్లో నేను మామూలు చెప్తా, ఎందుకు చౌరీ చౌరా సంఘటన జరగగానే ఆ ఉద్యమాన్ని ఎందుకు ఆపేయాల్సిన అవసరం ఉందా, లేదా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లకు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాడు, ఇవన్నీ చాలా చర్చలు ఉన్నాయి. ఏ ఉద్యమంలో అయినా ఇలాంటి పరిమితులు, చర్చలు చాలా ఉంటాయి, మన అందరికీ తెలుసు. కానీ బై అండ్ లార్జ్ ఓవరాల్గా ఆయన జాతిని ఎలా మొత్తం భారత జాతీయోద్యమాన్ని ఎలా ప్రభావితం చేశాడో. ప్రజా ఉద్యమాన్ని మార్చడమే కాదు, మహాత్మా గాంధీ దగ్గర రెండో గొప్పదనం ఏంటంటే, ఆ కాలంలో సామాజిక మార్పు కూడా కావాలి. స్వాతంత్రం రావడం ఒక భాగం, సామాజిక మార్పు, దానికోసం ఆయన ఏం చేశాడు, కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్, నిర్మాణాత్మక కార్యక్రమాన్ని ప్రతిపాదించి అందులో కొన్ని సూత్రాలు ప్రతిపాదించాడు. దానిలో భాగంగానే అంటరానితనాన్ని వ్యతిరేకించటం, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయటం, మద్యపానాన్ని నిషేధించాలని చెప్పటం, దాన్ని ఆయన శక్తి మేరకు అమలు చేయటానికి కూడా ప్రయత్నం చేశాడు. అందుకని మహాత్మా గాంధీ ఉద్యమాల్ని ఎలా నడిపాడు అనేది ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మొదటి అంశం. గాంధీజీ ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో కేవలం ఉద్యమం ముందుకు తీసుకెళ్ళి స్వాతంత్రం సాధిద్దాము అనే ఒక్క లక్ష్యంతోనే పనిచేయలేదు. ఆ లక్ష్య సాధన కోసం అనేక లక్ష్యాలని కలుపుకొని ప్రజల్ని కదిలించి సామాన్య ప్రజల దగ్గర కూడా వెళ్ళి దళితులు, గిరిజనులు, పేద వర్గాలు, అత్యధిక పేదల దగ్గర కూడా ఆ ఉద్యమాన్ని తీసుకెళ్లిన పరిస్థితి. అంటరానితనానికి వ్యతిరేకంగా దళిత వర్గాల్ని, బహుజన వర్గాల్ని ముందుకు తీసుకొచ్చాడు. దేవాలయాల సందర్శన చేయగలిగాడు. మద్యానికి వ్యతిరేకంగా, సోరాపానానికి వ్యతిరేకంగా ప్రజలను ఆలోచింపజేశాడు. అహింసా పద్ధతి చాలా ముఖ్యమైనదని చెప్పగలిగాడు. ప్రపంచానికి అహింస అనే ఒక ఆయుధాన్ని అందించాడు. గ్రామ స్వరాజ్యం ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, స్థానిక సంస్థలు బలోపేతంగా ఉండాలి అనే అంశాన్ని 60-70 సంవత్సరాల క్రితమే వారు ప్రజల ముందు ఉంచాడు. ముఖ్యంగా సంపదను సృష్టించడం, ఏ సమాజాన్ని నుంచి సృష్టించామో మళ్ళా ఆ సమాజానికి తిరిగి సంపదని ఇవ్వాలి. సంపదని ఒక వ్యక్తి ఆస్తి కాదు, నీ సొంతం కాదు, నువ్వు కేవలం ఒక ధర్మకర్తవు మాత్రమే. సమాజ శ్రేయస్కి నీ సంపాదన ఉపయోగపడాలి అనే హితబోధన కూడా ధనవంతులకి చేయగలిగాడు. మద్యంపై ప్రభుత్వాలు సంపాదించడం అది మహాపాపం. మద్యంపై పన్నులు విధించి ఆ పన్నుల ద్వారా పరిపాలన చేయాలనుకోవడం చాలా ఘోరం. అటువైపు ఆలోచించకూడదు, మద్యాన్ని ప్రోత్సహించకూడదు, మద్య నిషేధం ఉంటే చాలా మంచిది అనే అభిప్రాయాన్ని కూడా స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా చేయగలిగాడు. కానీ ఈరోజు మనం చూస్తే మద్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. మద్యం మీద జిఎస్టీ లేదు. ఇప్పుడు జిఎస్టీ ఉంటే మ్యాక్సిమం 28% ఉంటుంది, కానీ 500% ఉంటున్నాయి ఇప్పుడు పన్నులు మద్యం మీద. 10 రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్ 200 రూపాయలకు అమ్ముతున్నాం. దాని ప్రొడక్షన్ కాస్ట్, లోపల ఉండే మెటీరియల్ కాస్ట్ కేవలం 10 రూపాయలు మాత్రమే.